వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులను, మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైనా కేసులలో ఇరికించాలి అన్నా, కార్నర్ చేయాలి అన్నా, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు కాసింత కనిపిస్తున్న దారి మద్యంలో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఏవైనా కేసులు పెట్టచ్చేమో అని చెప్పి ఆ ఒక్కలైన వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దీని చుట్టూ శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్లకు పెద్ద ఆశాదీపంలా కనిపిస్తూ ఉన్నది విజయసాయి రెడ్డి గారు. ఎస్, కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాల బదిలీ వ్యవహారంలో సిఐడి విచారణకు పిలిచి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి ఆ ఇష్యూ గురించి కాకుండా లిక్కర్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడే అర్థమైంది విజయసాయి రెడ్డి గారు ఇందులో ఏదో కీ రోల్ పోషించాలి అని చెప్పి ఆరాటపడుతున్నారు. ఆయన ఆరాటపడుతున్నారు, లేకపోతే జగన్ గారి వ్యతిరేకులు ఆరాటపడమని విజయసాయి రెడ్డి గారికి చెప్పారో మనకైతే తెలియదు. కానీ బట్ తనైతే దీని మీద ఉత్సాహం చూపెట్టారు. బయటకు వచ్చి దీని గురించి మాట్లాడమని ఎవరైనా చెప్పారో, ఈయన మాట్లాడారో మనకు తెలియదు. అంటే నాకు అన్ని విషయాలు తెలుసు అన్నట్లు ఈయనంతకి ఈయన ఇందులో నేను విషయాలు చెప్తా, సాక్షిగా నన్ను పిలవండి అన్నట్లే అనిపించింది ఆ రోజు కూడా. సరే, అనుకున్నట్లే విజయసాయి రెడ్డి గారిని ఇందులో సాక్షిగా నోటీసులు ఇచ్చి పిలుస్తూ ఉన్నారు. నిన్ననే విచారణకు వస్తా అన్నారు, కొన్ని కారణాల చేత ఈరోజు వస్తా అన్నారు. ఈరోజు సిట్టు ముందుకు విచారణకు వెళ్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్, ఏం జరుగుతుందో ఈరోజు తర్వాత, ఎవరి పేర్లు చెబుతారు, ఏం ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏమైనా సిట్టు దగ్గర ఉన్న సమాచారాన్ని విజయసాయి రెడ్డి గారికి చెప్పి సాక్షిగా ఈయన దగ్గర సంతకాలు పెట్టించుకుంటారా, లేక విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైనా సమాచారాన్ని వీళ్ళు సేకరిస్తారా? ఇంట్రెస్టింగ్. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు, తనను ద్వేషించే వాళ్ళందరూ కోటి ఆశలతో విజయసాయి రెడ్డి గారి వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమన్నా సమాచారం చెప్పకపోతారా, ముక్కులు నిరకించకపోతారా, జగన్ గారిని నిరకించకపోతారా అని చెప్పి విజయసాయి రెడ్డి గారి మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మరోవైపు రేపు మిథున్ రెడ్డి గారిని ఇదే విషయంలో విచారణకు రమ్మని పిలిచారు. న్యాయవాది సమక్షంలో హాజరు కావచ్చు అన్నారు. సీసీటీవీలు కనిపించే విధంగా విచారణ చేయమని చెప్పారు. సో ఇంట్రెస్టింగ్. మరోవైపు ఈ కేసులో విజయసాయి రెడ్డి గారు టార్గెట్ చేసి పేరు చెప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను విచారణకు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళ తండ్రి గారిని, వృద్ధుడైన తండ్రి గారిని. సో మొత్తం మీద దీని మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చూడాల్సింది విజయసాయి రెడ్డి గారు ఎవరి పేర్లు చెబుతారు. లోపల విచారణ జరుగుతూ ఉంటేనే లైవ్ కవరేజ్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్లు వస్తాయిలేండి. వాళ్ళకి ఎటదిలు వస్తాయి మనకు తెలియదు. కానీ లోపల ఏం ప్రశ్న అడిగారు, విజయసాయి రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారన్నవి కూడా ప్రశ్న ఆన్సర్ అన్నీ కనుక వీళ్ళకు లైవ్ ఇచ్చేస్తారు. సో మరి ఆయన విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు జరిగే పరిణామాలు చూద్దాం ఏం జరుగుతాయి.